guys, welcome back to my channel. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ నేను మా చెల్లి కునాఫా చాక్లెట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఇంట్లో. చెప్పు, ఇంట్రొడక్షన్ చెప్తాను అందు గైస్. చెప్తా సిగ్గు మళ్ళీ. యా, సో అది ఎంతవరకు వస్తుందో, దాని టేస్ట్ ఎలా ఉండబోతుందో, మేము తిరగలుగుతామో లేవో అవేమీ తెలియదు ఇంకా. సో చేశాక చెప్తాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఉండండి చూపిస్తాను మీకు. గెలాక్సీ వైట్ చాక్లెట్. వెయిట్ ఉండు, కెమెరా మార్చిని. ఓకే, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక వైట్ చాక్లెట్. ఏంటిది ఇన్ని ఉన్నాయి? ఇదేమో గైస్ కుకింగ్ ఎక్స్పర్ట్ నేను కాదు, ఇదన్నమాట. గెలాక్సీ వైట్ చాక్లెట్ ఏమో ఫ్రంట్ డిజైన్ కి. ఓకే, ఫ్రంట్ ఆ మోల్డ్ లో వైట్ ఇలా ఉంటది కదా, వైట్ గ్రీన్, మీకు చూపిస్తాను అర్థం అవుతుంది. సో అది వేయడానికి. ఇది మిల్క్ చాక్లెట్. అది కొంచెం తినేస్తుంది అలాగే చాక్లెట్. క్యాష్యూ నట్స్ కాదు, పిస్తా. పిస్తా గైస్. కండెన్స్డ్ మిల్క్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఓకే, ఇది రోస్టెడ్ వర్మిసెలి సేమియా గైస్, సేమియా. ఇది రోస్టెడ్ ఉంటుంది. నార్మల్ గుడ్డుగా తీసుకుంటే మీరు ఇంట్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. అదే నార్మల్, ఇది ఆల్రెడీ రోస్టెడ్. ఇది రోస్టెడ్ కాకపోతే మీరు ఇంట్లో అయినా రోస్ట్ చేసుకోవచ్చు, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అండ్ వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ అయినా వాడచ్చు. ఓకే, ఇప్పుడు చాక్లెట్ వైట్ షుగరే వాడండి. ఇందులో కూడా ఇంకెలాగో తినేది అన్హెల్దీయే కాబట్టి వైట్ షుగరే వాడండి. బ్రౌన్ షుగర్ అంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ ని డబుల్ బాయిల్ చేసి మెల్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ గిన్నెలో కొంచెం వాటర్ పట్టిన తర్వాత ఈ గిన్నెలో వాటర్ వేయాలి కొంచెం. దాని తర్వాత దీని పైన చాక్లెట్ మెల్ట్ చేయాలి. దీంట్లో చాక్లెట్ పెట్టు. నువ్వు తిన్నది ఒక 1 సార్లు చెప్పక్కర్లేదమ్మా, పర్వాలేదు. మళ్ళీ తినేస్తుంది గైస్. తినక మమ్మీకి చెప్తానుండు. కుకింగ్ అంతా చేస్తుంది గైస్, నేను ఓన్లీ టేస్టింగ్ చేస్తాను. హెల్ప్ చేయడానికి ఏముంది, చాక్లెట్ చాక్లెట్ ఇరపాలంటే చాక్లెట్, అదంట హెల్ప్. సరే, అసలు ఎంత కష్టపడుతున్నాను ఒక చేత్తో వ్లాగ్ తీస్తూ, ఒక చేత్తో చాక్లెట్ని ఎరగొడుతున్నాను. ఎంత కష్టపడుతున్నానో చూడండి. ఓకే, ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వాలి. ఎంతసేపు పడుతుంది? ఒక 5 to 10 minutes. ఓకే గైస్, ఇది మెల్ట్ అవుతుంది. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని ఇందులో సరిపడినంత షుగర్ వేసుకోవాలి మనకి తగ్గట్టు. ఎన్ని స్పూన్స్ వేస్తాం? 3. ఓకే, ఫస్ట్ ఇది మిక్సీ కొట్టుకోవాలి. ఓకే, అదేదో పౌడర్ షుగర్ అంటే అదే వేసేసుకోవచ్చు అనుకుంటా, ఒకవేళ ఉంటే. అంటే గైస్, ఇప్పుడు ఈ షుగర్లో ఈ పిస్తా వేసేయాలి. నేను చూపిస్తాను. ఇది కూడా అయిపోయింది, చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కంప్లీట్గా. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది బాగానే. గైస్, ఇది నా కార్డ్ సెట్, పైజామా సెట్. గ్లోబల్ విలేజ్లో తీసుకున్నాను నేను. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట, ఎలాగో ఇంట్లోనే వేసుకుంటాను కదా అని. సో యా, అందుకే కొంచెం బుడబొక్కల దానిలో ఉన్నాను. ఓకే, చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. వైట్ చాక్లెట్ తొందరగా మెల్ట్ అవ్వడానికి వాటర్లో వేసేది. గైస్, మీరు మిక్సీలో వేసుకోండి. ఇది యాక్చువల్గా స్మూదీ మేకర్ అనమాట. సో అందుకు అక్కడక్కడ ఉండిపోతుంది, ఫుల్గా అవ్వట్లేదు. కొంచెం పాలేసి చేస్తున్నాం ఏదో. కొంచెం మిల్క్ యాడ్ చేశాక బాగా బ్లెండ్ అయింది. కొంచెం ఎక్కువ మరి లిక్విడ్లో అయింది, పర్వాలేదు. కండెన్స్ మిల్క్ వేసి కునాఫా వేస్తుంటాం. సరే, ఓకే. ఏదైనా ఉంటే తినేయడం, మధ్య మధ్యలో నాకేయడం, ఇదే. చూసుకో ఎంత కావాలి.
చాలు చాలు. కండెన్స్ మిల్క్ చాలా ఇష్టం నాకు. నేనేనా నాకు కూడా కండెన్స్ మిల్క్ ఇష్టం అనమాట. ఇందాక బ్యాక్గ్రౌండ్ నైస్ డిస్టర్బ్ చేసింది పాప. కునాఫా అంటే ఏంటి? వర్మిసెలి అది ప్లస్ ఆ పిస్తా పిస్తా వాళ్ళు వస్తుంది ఆ గ్రీన్ కలర్. ప్లస్ చూపిస్తాను ఉండండి. ఒకసారి ఇది ఉంటుంది. కింద దాకా ఆరినట్టున్నాను. ఎందుకంత కష్టం, కింద పెట్టచ్చు కదా. వేసానా? నేను ఆపు కొంచెం పట్టుకోవాలి. నన్ను చూపించాను నన్ను కూడా. మిక్స్ చేస్తా. ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు. కొంచెం కునాఫా యాడ్ చేస్తున్నాము. అదే కునాఫా అంటే అది వర్మిసెలి. మిక్స్ మిక్స్ మిక్స్. చిన్న అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా అవ్వడానికి క్రష్ చేస్తున్నాం. కొంచెం చిన్నగా అవ్వడానికి క్రష్ చేస్తుంది. దాంతో అసలు క్రష్ అవుతుందా? అవుతుంది, సౌండ్ వినపడుతుందా? సౌండ్ వస్తుంది సాటిస్ఫైయింగ్గా, కానీ అది క్రష్ అవుతుందా? అవుతుంది. సరే ఇంకా అయ్యింది కదా, అందుకే కలిసింది. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తాను మీకు నేను కునాఫా తయారు చే. అయిపోయిందా? ఓకే గైస్, అయిపోయింది. ముందు చాక్లెట్ మోల్డ్ తీయలేదు ఇంతకే. యాక్చువల్గా చాక్లెట్ మోల్డ్ అయితే కొనలేదు, ఇవన్నీ కొన్నాం మేము. చాక్లెట్ మోల్డ్ అంటే మాది ఐస్ ట్రే ఉంటుంది అనమాట, సిలికాన్ది. ఇంకా అదే వాడేద్దాంలే అని చెప్పి ఇంకా మేము ఆర్డర్ చేయలేదు. ఇది అనమాట. అంటే పెద్ద చాక్లెట్లా రాకుండా ఇలా బుడ్డ బుడ్డగా వస్తాయి. ఎనీవేస్ మనకి టేస్ట్ ముఖ్యం. ఏ టేస్ట్ ఏంటి బాగాలేదండి, పంపేసి. కొనకండి గట్టిగా ఉందంటే రోస్ట్ చెయ్యాలేమో. రోస్ట్ ఉంది కదా ఇక్కడ. గట్టిగా కొన్ని కండెన్స్మెంట్ అయినా అదే అదే గట్టిగా ఉంది సేమియా. ఏమవుతుందో ఏంటో కొనాఫా చాక్లెట్. యాక్చువల్గా ఫస్ట్ పిస్తా అండ్ ఈ అదేంటది ఆ సేమియా ఉంది కదా, ఆ రెండు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. కానీ మేము అలా చేయలేదు, డైరెక్ట్గా వేస్తాము. గీలోనా డ్రై రోస్ట్ చేయాలంటే? బట్టర్ గీ. ఇప్పుడు కొంచెం బాగానే అయింది, చిన్నగా అయింది. ఇంకా నెక్స్ట్ ఇది ఉతుకులో వేయాలి. ఉతుకులో కడగడానికి వేయాలి అంటారు. ఇదొకటి ఉండు, ఇదొకటి తెగిపోయింది, ఇందులో ఎక్కువ కట్ అయింది. మిగతా బాగానే ఉంది, ఇందులో ఇప్పుడు ఇది మ్యాంగోస్ అయితే చెబుద్దా. ఇది ఇందాక డబుల్ బాయిల్ చేసినప్పుడు హాట్ వాటర్ ఉంది కదా, దాంట్లో ప్యాకెట్ సైతం వేసేసాం మెల్ట్ చేయడానికి. ఇది చాలా కష్టంగా ఉంది వేయడానికి. ఇలా వేసింది గైస్, ఇది సరిగ్గా వేయడానికి అవ్వలేదు, ఏదో పిచ్చి పిచ్చిగా వేస్తాం. కొంచెం ఇలా వేసుకోండి మీరు వేసుకున్నప్పుడు. ఇలా ఒక లేయర్ ఫస్ట్ ఈ చాక్లెట్ ఒక లేయర్ వేయాలి, ఆ తర్వాత ఇది వేసుకోవాలి మధ్యలోకి, మళ్ళీ దానిపైన ఇంకో చాక్లెట్ లేయర్ వేయాలి. కాకపోతే అది వేసే ముందు ఇది ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్లో పెట్టాలి. ఎంతసేపు ఉంచాలి ఫ్రీజర్లో? ఒక 10 to 20 minutes ఫ్రీజర్లో పెట్టాలి.
గైస్ ఏదైంది, ఓన్లీ ఒక 10 minutes అయింది పెట్టి. ట్రైనా తినో సార్ చాక్లెట్ టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది కునాఫా టేస్ట్ కన్నా. అండ్ ఆ సేమియా కొంచెం గట్టిగా ఉంది. గైస్ సో కునాఫా నిన్న నైట్ చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే నేను కాసేపులో బయటకు వెళ్తాను, సో అది అందుకని ఇలా రెడీ అయ్యాను. కునాఫా అయ్యింది, మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. కునాఫా గాన్ రాంగా లేదా పర్లేదు మీడియం కునాఫా షేప్ బాగుంది, ఫ్లవర్. నేనేం తీసుకున్నాను. గైస్ సో మేము బేసిక్గా చేసిన మిస్టేక్స్ ఏంటంటే వర్మిసెలి అది కాకుండా లాంగ్గా సన్నగా ఉంటాయి, మీకు ఇక్కడ ఫోటో వేస్తాను, అది తీసుకోవాలన్నమాట. మేము అది తీసుకోకుండా వేరేది ఏదో తీసుకున్నాం, వర్మిసెలి, రోస్టెడ్ వర్మిసెలి అని. సో అదొకటి, అందుకు సేమియా అనేది గట్టిగా ఉంది. అండ్ ఈ చాక్లెట్ ఫిల్లింగ్ కొంచెం ఎక్కువ వేసినట్టున్నాము, కునాఫా ఫిల్లింగ్ ఇంకొంచెం ఎక్కువ వేయాలి. అండ్ ఈ మోల్డ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి చాక్లెట్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. మీరు చాక్లెట్ బార్స్ ఉంటాయి కదా, సో ఆ మోల్డ్స్ వేసుకుంటే అవి అదే కొంచెం బాగా వస్తుంది అనమాట కునాఫా టేస్ట్. ఇదైతే మాకు వేసిన చాక్లెట్ టేస్ట్ ఎక్కువ వస్తుంది కునాఫా కన్నా. సో అది మేము చేసిన మిస్టేక్స్. సో కైండ్ ఆఫ్ కునాఫా చాక్లెట్ గాన్ రాంగ్ వీడియో ఇది. మధ్య మధ్యలో వస్తుంది కునాఫా టేస్ట్ చేసింది. సో ఆ ఫిల్లింగ్ టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే ఆ సేమియా ఒకటి గట్టిగా ఉంది. సో అదొకటే మేము చేసిన మిస్టేక్. సో యా, మీరు కనుక ఇంట్లో ట్రై చేస్తే నన్ను తిట్టుకోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.